దేవుని అతి పరిశుద్ధమైన నామకు మహిమ కలుగును గాక. మరి ఈనాటి ఉమెన్స్ సండేకి విచ్చేసినటువంటి స్త్రీలందరికీ మా ఉమెన్స్ కమిటీ తరపున, ఉమెన్స్ ఫెలోషిప్ తరపున శుభాభివందనములు తెలియజేసుకుంటూ, ఈ ప్రత్యేక దినమున ఉత్తర ప్రత్యుత్తరములుగా ఏర్పాటు చేసిన వాక్య భాగము కీర్తనలు 103. అందరము ఒకరి తర్వాత ఒకరము ఆఖరి వచనము అందరం కలిపి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. ఏలుచుండు స్థలమన్నింటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. దయచేసి సంఘమంతా